హాయ్ ఫ్రెండ్స్, లాంగ్ 2 మంత్స్ తర్వాత మనకైతే ఆఫర్స్ అయితే రావడం జరుగుతున్నాయి. అమెజాన్‌లో అయితే ప్రైమ్ డే సేల్స్ మీద, ఫ్లిప్‌కార్ట్ గోల్డ్ సేల్ మీద రెండిటి మీదనైతే రావడం జరుగుతుంది. అండ్ ఫ్లిప్‌కార్ట్‌లో అయితే మాత్రం హెచ్ఎస్‌బీసీ అండ్ బీఓబీ కార్డ్ ఉంటే 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ వస్తుంది. అమెజాన్‌లో అయితే మాత్రం ఎస్‌బీఐ కార్డ్ అండ్ యాక్సెస్ కార్డ్ ఉంటే మాత్రం 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇప్పటికైతే నేను ప్రెజెంట్ సెకండ్ మార్నింగ్ 10:00 అయితే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇప్పటికైతే ప్రైజెస్ అయితే ఇలా ఉన్నాయి. బట్ తర్వాత ఇంకొంచెం అయితే ఇంక్రీజ్ కావచ్చు. బెస్ట్ ప్రొజెక్టర్స్ 5000 టు 1.5 లాక్ వరకు ఏది బెటర్ అని చెప్పి ఈ వీడియో అనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ తోటి మీరు ప్రొజెక్టర్ అయితే కొంటారు. మీరు కనుక ప్రొజెక్టర్ కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఫ్లిప్‌కార్ట్ అండ్ అమెజాన్ రెండిటి లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. మంచి ప్రొజెక్టర్లు మాత్రమే సజెస్ట్ చేయడం జరిగింది. చాలా ప్రొజెక్టర్స్ అయితే ప్రైస్ హైక్ అవ్వడం వల్ల ప్రొజెక్టర్స్ అయితే తీసేయడం జరిగింది. అంటే అమెజాన్ నుంచెల్లి ఆల్మోస్ట్ ఈ సేల్‌లో అయితే రావడం లేదు. బట్ చాలా వరకు ప్రొజెక్టర్లు అయితే కొంచెం బెస్ట్ డీల్స్‌తో వస్తున్నాయి. కొన్నైతే చాలా వరకైతే ప్రైస్ పెరిగిపోయినాయి. అదొకటి మీరు గమనించగలరు. అండ్ లాస్ట్ నేను 2 వీడియోలో అండర్ 10,000, అండర్ 30,000 ప్రొజెక్టర్స్ అని చేశాను. అవి కూడా ఒకసారి చూడండి. వాటి కింద కూడా లింక్స్ ఉంటాయి. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. లెట్స్ గో గైస్, ఈరోజు వీడియోలోకెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే ఈగేట్ ఆటమ్ 2X ఇది కొత్త ప్రొజెక్టర్ లేటెస్ట్ లాంచ్ అనమాట. అండ్ 1080p రెజల్యూషన్‌తో వస్తుంది. అండ్ 4K సపోర్ట్‌తో వస్తుంది. 200 ఐఎస్ఓ లుమెన్స్‌తో వస్తుంది. ఇది 5400 రూపీస్‌కి వస్తుంది. మీకు ఈ ఆఫర్‌లో 5000 లోపు కూడా రావచ్చు. అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే జెడ్కో యువ గో ప్లస్ దీన్నైతే చాలా వరకు అయితే ప్రైస్ అయితే పెరిగిపోయిందండి. 7500 ఉంది. ఎవ్రీ టైమ్ 6500 ఉంది. బట్ ఈసారి ఎంత పెంచిందంటే మరి ఈ సేల్స్‌లో ఎంతవరకు పార్టిసిపేట్ చేస్తుందో తెలియదు. బట్ ఎవ్రీ టైమ్ అయితే 5500 ఆ రేంజ్‌లో వచ్చేది. ఆ రేంజ్ వస్తే మాత్రమే కొనుక్కోవడానికి ట్రై చేయండి. లేకుంటే మాత్రం లైట్ తీసుకోండి ఈ ప్రొజెక్టర్ అనేది. నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే ఈగేట్ ఆటమ్ 4X ప్రొజెక్టర్ ఇది 8990 రూపీస్. ఇది కూడా సేమ్ ప్రైస్‌లోనే ఉంది. లాస్ట్ టైం ప్రైస్ అండ్ ఈసారి ప్రైస్ కూడా బాగానే ఉంది. అండ్ బ్రైట్‌నెస్ 400 ఐఎస్ఓ లూమన్స్‌తో వస్తుంది. 1080 నేటివ్ రెజల్యూషన్‌తో వస్తుంది. 4K డీకోడ్ చేస్తుందని చెప్తున్నారు. బట్ ఇది ఎంతవరకు ఇది బడ్జెట్ ప్రొజెక్టర్లు కాబట్టి చాలా వరకు అయితే లైట్ తీసుకోవడానికి ట్రై చేయండి. మేము ఎప్పుడో అడపాదడపా ఒకసారి యూజ్ చేస్తాం. మాకు ఒక ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ కావాలి, మంచి బిగ్ స్క్రీన్‌లో కావాలంటే మాత్రమే ఇట్లాంటి ప్రొజెక్టర్‌లకి వెళ్ళిపోండి. అండర్ 10,000 ప్రొజెక్టర్స్. నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే ఈగేట్ డస్టర్ 5X ఇది 10,990 రూపీస్ వస్తుంది. ఇది ఒక మంచి ప్రైస్ వస్తుంది. ఎవ్రీ టైమ్ 12,990 ఉంటుంది. ఈసారి ప్రెజెంట్ లిమిటెడ్ ప్రైమ్ టైల్స్ అని చెప్పి ఇప్పుడే ప్రెజెంట్ వీడియో అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు కొనాలనుకున్నా కొనుక్కోవచ్చు. 10,990 రూపీస్‌కి ఇది వర్తేనా అంటే మాత్రం వర్తే. 1080 నేటివ్ రెజల్యూషన్‌తో వస్తుంది. అండ్ 5X బ్రైట్‌నెస్ అని చెప్తున్నారు. అండ్ ఫుల్లీ ఆటోమేటిక్ నేటివ్ 1080pతో వస్తుంది. అండ్ స్క్రీన్ మిర్రర్, నెట్‌ఫ్లిక్స్ ఏవైనా వస్తే 113తో కూడా ఉంటుంది. మీరు ఏ ప్రొజెక్టర్ తీసుకున్నా ఫైర్ స్టిక్ కానీ, గూగుల్ టీవీ బాక్స్ కానీ ఏదైనా తీసుకోవడానికి ట్రై చేయండి. మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. పిక్చర్ క్లారిటీ చాలా బాగుంటుంది. ప్రొజెక్టర్ మీద లోడ్ పడకుండా ఉంటుందన్నమాట. అదొకటి మీరు గుర్తుపెట్టుకోగలరు. నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే లూమియా ARC5 ఈ ప్రొజెక్టర్ మనం ఆల్రెడీ రివ్యూ చేశాం. ఇక్కడ కార్ట్‌లో వదిలేస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ఇస్తాను. ఇది మంచి ప్రొజెక్టరే. బట్ ఇది డార్క్ రూమ్ అయితే ఓకే అండి. కొంచెం వెలుతురొచ్చే ప్లేస్‌లో కూడా ఇది సర్వే అవ్వలేదు. ఎందుకంటే 200 ANSI లూమెన్స్‌తో వస్తుంది. అండ్ 4K డీకోడ్ చేస్తది. అండ్ ఆటోస్ కీస్టోన్ అండ్ డాల్బీ ఆడియో సీల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. మీకు డస్ట్ వచ్చే దగ్గర కూడా మీరు ఆరామ్స్‌గా పెట్టేసుకొని వాడుకోవచ్చు. ఇది 19,000 అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇది 18,000కి వస్తుంది. మీకు ఆఫర్‌లో 15,000-16,000 మధ్యలో వస్తే మాత్రమే దీన్ని కన్సిడర్ చేయండి. అంతకంటే ఎక్కువైతే మాత్రం పెట్టకండి. ఎందుకంటే దీని మెయిన్ అసెట్ ఏంటంటే ఇంకోటి దీనిలో మీకు గూగుల్ టీవీ ఓఎస్‌తో వస్తుంది. అండ్ ఫైర్ స్టిక్ పెట్టాల్సిన అవసరం లేదు. సీమ్‌లెస్‌గా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటది. చాలా ఫాస్ట్‌గా ఓఎస్ ఉంటది. అందుకే నేను దీన్ని రికమెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే పోర్టబుల్ ప్రొజెక్టర్ మీరు ఈవినింగ్ టైమ్‌లో బయట పెట్టుకొని ఒక చిల్ అవ్వాలనుకుంటున్నాం. మనకు పవర్ కనెక్షన్‌తో సంబంధం లేదు. ఒక బ్యాటరీ బ్యాకప్‌తో రన్ అవ్వాలంటే మాత్రం ఎగ్జిమీ వైబ్ 1 ఇది రీసెంట్లీ వచ్చి సంచలనాలు సృష్టించే ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. ఈ 20,000 లోపస్ మాత్రం దీన్ని కన్సిడర్ చేయండి. 20,000 ఎబోవ్ అయితే వెళ్ళిపోకండి. అండ్ ఇది కూడా మీకు గూగుల్ టీవీ ఓఎస్‌తో వస్తుంది. అండ్ సపోర్టెడ్ 4K అల్ట్రా హెచ్‌డీ అని చెప్తున్నారు. అండ్ బిల్ట్ ఇన్ బ్యాటరీ 1.2 అవర్స్ బ్యాటరీ బ్యాకప్‌తో వస్తుందని చెప్తున్నారు. అంటే ప్లే టైమ్ 1.5 అవర్‌తో మీకు రావడం జరుగుతుంది. అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక మూవీ ఫుల్ లెంగ్త్ అయితే మీరు చూడలేరు ఒకసారి ఛార్జ్ పెట్టుకుంటే. 320 ANSI లూమియన్స్ అంటే మాత్రం మీ అవుట్‌డోర్ పెట్టుకుంటే అంత ఎక్స్పీరియన్స్ అయితే కాలేరు. బట్ నైట్ టైమ్‌లో లైట్ లేని దగ్గర సోర్స్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. వాల్కైనా పెట్టి యూజ్ చేసుకోవచ్చు. ఆటో ఫోకస్, ఆటో స్క్రీన్ కరెక్షన్ కూడా ఉంటుంది ఇందులో. నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే 20,000 రేంజ్‌లో ఒక ప్రొజెక్టర్ గనుక చూసినట్టయితే క్రాస్ బీట్స్ లూమెక్స్ ప్రొజెక్టర్. అండ్ ఇది కూడా చాలా బాగుంటది మీకు. అండ్ 1000 ANSI లూమన్స్‌తో వస్తుంది. అండ్ క్రాస్ బీట్స్ కంపెనీ మీరు నమ్మచ్చా అంటే అన్ని చైనీస్ కంపెనీలే.
దేన్ని మనం ప్రమోట్ చేయట్లేదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. మనం టాప్ ట్రోక్ చేసినా వాళ్ళకి సపోర్ట్ చేయలేము, అండ్ జెడ్కోక్ చేసినా వాళ్ళకి సపోర్ట్ చేయలేము, పిక్సాపాక్ చేసినా ఎవరికి నేను సపోర్ట్ చేయట్లేదండి. ఏదైనా కూడా మీరు కంక్లూజన్ వీడియో వరకు చూస్తే మాత్రమే అర్థమవుతుంది. మీరు మధ్యలో వరకే చూసి ఇది పెయిడ్ ప్రమోషన్, ఇది ఫ్రీ ప్రమోషన్ అని చెప్పి అట్లాంటివి అయితే మీరు పెట్టుకోకండి. అండ్ అట్లాంటి వాటన్నిటికీ అతీతంగానే ఎవ్రీ టైమ్ నేను సేల్స్ అప్పుడు ఇట్లాంటి వీడియోలు చేస్తుంటాను అనమాట. ఇట్లాంటి వీడియోలు కూడా మీరు ఫాలో అయిపోతే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పచ్చు. అండ్ ఇది 1000 ANSA లుమెన్స్తో వస్తుంది, అండ్ 300 డిస్ప్లే వరకు 300 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది అనమాట ఇది. అండ్ 220,000 అంటే ఇది ఆల్మోస్ట్ 18,000 ఆ రేంజ్లో వస్తే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే 25,000 రేంజ్లో యాక్చువల్లీ పిక్సాపాక్ రే గోల్డ్ ఉండాలి. మరి అది స్టాక్ అయితే లేదు, ప్రజెంట్ అవైలబుల్ అయితే లేదు. కొత్త ప్రాజెక్టర్ వస్తున్నాయని చెప్తున్నారు. మరి ఇప్పటివరకు అయితే వెయిట్ చేయాలి కొత్త ప్రాజెక్టులు వచ్చే వరకు. ఒకవేళ లింకు పిక్సాపాక్ రే గోల్డ్ వస్తే మాత్రం కింద నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ లేకుండా మాత్రం దానిలాగానే ఉండే ప్రొజెక్టర్ కావాలంటే టాప్ ట్రో లెజెండ్ గోల్డ్ ప్రో సేమ్ ప్రొజెక్టర్స్ ఇవి రెండు, నేమ్స్ చేంజ్ చేసి అమ్ముతున్నారు అంతే తేడా. 2500 ANSA లుమెన్స్తో వస్తుంది. అండ్ ఇది మినీ ఎల్ఈడి టెక్నాలజీతో వస్తుంది. చాలా బాగుంటుంది, పిక్చర్ క్లారిటీ బాగుంటుంది, షార్ప్గా ఉంటాయి, కలర్స్ కూడా మీకు బాగుంటాయి. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఇక్కడ కార్ట్లో వదిలేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. 23 to 24,500 వరకు అయితే పెట్టండి, అంతకు మించి అయితే పోకండి. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి, చాలా బాగుంటుంది మీకు ప్రొజెక్టర్ అనేది. నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే మైఫిట్ స్పార్క్ సినిమాజిక్ 101 అండ్ ఇది 102, 103 కూడా వస్తున్నాయని విన్నాను. అండ్ ఇది చాలా బాగుంటుందండి, ట్రూ కలర్స్ అండ్ నీటివ్ 4K అంటే 1080 రెజల్యూషన్తో వస్తుంది. 4K సపోర్ట్ అవుతుంది, 4K సపోర్ట్ అయితే లేదు లాస్ట్ టైం. అండ్ 900 ANSI లుమెన్స్తో వస్తుంది. 1080లో మంచి పిక్చర్ క్లారిటీ, మంచి కలర్స్ కావాలంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి, చాలా బాగుంటుంది మీకు. 26,000 అంటే 25,000 లోపు వస్తే మాత్రమే కన్సిడర్ చేయండి. లాస్ట్ టైం 30,000కి ఇది రిలీజ్ చేశారు, బట్ ఇప్పుడు 26,600 ఉంది. ఇది ఆఫర్ ఒకసారి ఎంటర్ అయిపోయినాక మీకు ప్రైస్ తగ్గచ్చు, ఇంకా కార్డ్ ఆఫర్ తోటి ఇంకా తగ్గచ్చు, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఆఫర్స్ బిఫోరే చేస్తున్నాను కాబట్టి ఇవే ప్రైస్ ఉంటాయని అయితే నేను చెప్పట్లేదు, ఇంకా తగ్గచ్చు, కొంచెం అయితే పెరగచ్చు. ప్రైస్ అనేది వాళ్ళ మీద డిఫైడ్ అయి ఉంటుంది, మన మీద కాదు డిఫెండ్ అయ్యడం. అండ్ నెక్స్ట్ టాప్ ట్రో నుంచి లెజెండ్ ఎక్స్ట్రీమ్ ప్రో, ఈ ప్రొజెక్టర్ కూడా మనం అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేసాం, ఇక్కడ కార్ట్లో వదిలేస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. 29,900 వస్తుంది. నేను ఇది రివ్యూ చేసే టైం 26,000-27,000 ఉండేది, ప్రైస్ హైక్ అయింది. బట్ 26,000-27,000 అయితే మాత్రం కన్సిడర్ చేయొచ్చు, ఇంకంతకంటే ఎక్కువ అయితే మాత్రం లైట్ తీసుకోండి. ఎందుకంటే ఇది డాల్బీ అట్మాస్ పాస్ త్రూ ద్వారా సపోర్ట్ చేసే ప్రొజెక్టర్, పిక్చర్ క్లారిటీ బాగుంటుంది అండ్ సౌండ్ కూడా చాలా బాగుంటుంది. మీ దగ్గర డాల్బీ అట్మాస్ సౌండ్ బార్స్ ఉంటే పాస్ త్రూ ద్వారా డాల్బీ అట్మాస్ అయితే తీసుకుంటుంది అనమాట, చాలా బాగుంటుంది ప్రొజెక్టర్ కూడా. ఒకసారి ఆ వీడియో చూడండి, వీడియో చూస్తే మీకు అర్థమైపోతే షాంపిల్స్ అండ్ డిస్ప్లే మొత్తం క్వాలిటీ అనేది నేను టోటల్ అక్కడ ఎక్స్పీరియన్స్ అయితే అయ్యాను అండ్ మీకు కూడా నేను దానిలో మొత్తం చెప్పాను ఇన్ఫర్మేషన్ అనేది. నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే 30,000లో ఒక మంచి బడ్జెట్ ప్రొజెక్టర్ కావాలి అంటే, బ్రాండ్ ప్రొజెక్టర్ కావాలంటే మాత్రం దీనిలోకి వెళ్ళిపోండి. బెన్క్యూ MX560C XGA బిజినెస్ ప్రొజెక్టర్, అండ్ బిజినెస్ ప్రొజెక్టర్ అయినా కూడా మూవీ ప్రొజెక్టర్ అయినా కూడా చాలా బాగుంటుంది. 4,000 ANSI లుమన్స్తో వస్తుంది అండ్ 20,000:1 కాంట్రాస్ట్తో వస్తుంది. అప్ టు 15,000 అవర్స్ అని లాంగ్ లైఫ్తో వస్తుంది. 10 వాట్ స్పీకర్స్తో వస్తుంది అండ్ 3D క్యాపబిలిటీ ఉండే ప్రొజెక్టర్ ఇది. దీన్ని కన్సిడర్ చేయొచ్చా అంటే, మాకు బ్రాండ్ వారంటీ 2 years కావాలి, బ్రాండ్ తోటి ఎట్లాంటి జంజాట్ ఉంటుంది అంటే మాత్రం ఇది బాగుంటుంది మీకు. ఆ వారంటీ లేని చైనీస్ ప్రొజెక్టర్ల కంటే ఇది కొంచెం బెటర్ అని చెప్పచ్చు. బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే ఈగేట్ జెన్ 12X అండ్ అఫీషియల్ గూగుల్ టీవీ ఆండ్రాయిడ్తో వస్తుంది అండ్ అందుకే నేను సపోర్ట్ చేస్తున్నాను దీన్ని. అండ్ ఈగేట్ జెన్లో వచ్చేసి నార్మల్గానే మీకు 100% డస్ట్ ప్రూఫ్ ఇంజన్తో వస్తుంది అండ్ 1200 ISO లుమన్స్తో వస్తుంది. నెగిటివ్ 1080 వరకు వస్తుంది అండ్ 4K అప్స్కేల్ చేస్తుందని చెప్తున్నారు, డీకోడ్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ ఆటో కీస్టోన్, ఆటో ఫోకస్, ఆటో స్క్రీన్ ఫ్రీ అండ్ డాల్బీ ఆడియో 20 వాట్ స్పీకర్తో వస్తుందని చెప్తున్నారు ఈగేట్ నుంచి వెళ్ళి. ఈగేట్ బ్రాండ్ మీద మీకు నమ్మకం ఉంటే మాత్రం 30,000 రూపీస్ వరకు పెట్టగలిస్తే ఈ 28,000-27,000 రావచ్చు ఈ ఆఫర్లో. దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు, మంచి పిక్చర్ క్వాలిటీ ఉంటే చాలా బాగుంటుంది మీకు. అండ్ బోర్సో అల్టిమా జెన్ 4th జనరేషన్ అనమాట ఇది. అండ్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది, 2GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. HDR10 MEMC టెక్నాలజీతో రావడం జరుగుతుంది. 3,000 ANSI లుమన్స్తో వస్తుంది. బ్రైట్గా కావాలి మనకు ప్రొజెక్టర్, ఒక మంచి పిక్చర్ క్లారిటీ కావాలంటే మాత్రం బోర్సోకి వెళ్ళిపోండి. ఇది కూడా చైనీస్ కంపెనీ, ఇది కూడా నేనేం పెద్ద అని చెప్పట్లేదు, బట్ గూగుల్ టీవీ వస్తుందన్న ఒక్క కారణంతో 30,000 అంటే 28,000-27,000 వస్తే పెట్టండి, అంతకంటే మాత్రం ఎక్కువ అంటే మాత్రం లైట్ పక్కకు పెట్టేసుకోండి, అంత దీని సీన్ లేదు దీనికి, అది కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. బోర్సో అల్టిమా చాలా మంది చేయండి, రివ్యూ చేయండి అంటున్నారు, బట్ నాకు వీళ్ళు పెట్టే ప్రైస్కి వర్త్ కాదనిపిస్తుంది, అందుకే నేను చేయలేకపోతున్నాను, సారీ అండి. అండ్ నెక్స్ట్ లూమియో ARC7 పోర్టబుల్ ప్రొజెక్టర్, ఇది కూడా చాలా బాగుంటుంది మీకు. అండ్ ఇది 400 ANSI లుమన్స్తో వస్తుంది, 4K డీకోడ్ చేస్తుంది అండ్ మీకు ఆండ్రాయిడ్ గూగుల్ వాయిస్ టీవీతో వస్తుంది. దీని ఫైర్ స్టిక్ కూడా ఏమవసరం లేదు. ప్రజెంట్ ఇది మనకు
29,500కి వస్తుంది. ఇంకా ఆఫర్‌లో మీకు 27, 28,000కి వస్తే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోండి. ఈ బడ్జెట్‌లో మీరు 30,000 రేంజ్‌లో ఒక బ్రాండ్ ప్రొజెక్టర్ కావాలంటే లూమియాన్ బ్రాండ్ మీరు నమ్మినట్టయితే మాత్రం 1 ఇయర్ బ్రాండ్ వారంటీతో వస్తుంది. చాలా బాగుంటదండి. మీకు ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు. కలర్స్ అయినా గానీ, ఒక డార్క్ రూమ్, కంప్లీట్ డార్క్ రూమ్ ఉంటే కూడా వాయిస్ బాగుంటది మీకు. సౌండ్ బాగుంటది. బ్లూటూత్ తోటి కనెక్ట్ చేసుకున్నా కూడా లో లేటెన్సీ ఉంటది. చాలా బాగుంటది. మీరు దీని మీద కూడా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే బెన్‌క్యూ MW560C WXGA ప్రొజెక్టర్ అండ్ 4000 ANSI లూమన్స్‌తో వస్తుంది. 20,000:1 కాంట్రాస్ట్ రేషియోతో వస్తుంది. ఇది కూడా సేమ్ ఇంతకుముందు బెన్‌క్యూ ప్రొజెక్టర్ లాగానే బట్ ఇది తర్వాత మోడల్ అనమాట. ఇది 32,490 రూపీస్ ఉంటది. ఇది అండర్ 30,000 వస్తే మాత్రం దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. మంచి పిక్చర్ క్లారిటీ ఉంటది. అండ్ మీరు ప్రజెంటేషన్‌కైనా, మూవీకైనా దేనికైనా వాడుకోవచ్చు. మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ మధ్యలోనే లేటెస్ట్ లాంచ్ చేసిన ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. బోర్సో BS60 ఎయిర్ అండ్ ఇది కూడా గూగుల్ టీవీ సర్టిఫైడ్ ప్రొజెక్టర్ అని చెప్తున్నారు. అండ్ గూగుల్ టీవీ ఓఎస్‌తో వస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. 2GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. 3000 ANSI లూమన్స్‌తో వస్తుంది. HDMI ARC సపోర్ట్ ఉంది. డాల్బీ ఆడియోతో వస్తుంది. బ్లూటూత్ 5.2తో వస్తుంది. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా ఉంటుంది ఇందులో. ఈ 36,300 రూపీస్ ఉంది. మీకు అండర్ 32,000-34,000 రూపాయల మధ్యలో వస్తే మాత్రమే కన్సిడర్ చేయండి. అంతకంటే ఎక్కువైతే మాత్రం దీన్ని ఈ ప్రొజెక్టర్లకు అయితే పెట్టకండి. ఇది కూడా చైనీస్ ప్రొజెక్టరే. మీరు దీన్ని కూడా ఎట్లాంటి గూగుల్ టీవీ ఓఎస్ ఇచ్చిర్రు కదా, ఇది బ్రాండ్ ప్రొజెక్టర్ అయితే అనుకోవద్దు. నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే టాప్ట్రో లెజెండ్ అల్ట్రా మ్యాక్స్. మీ దగ్గర ఒక 35,000 రూపీస్ ఉన్నాయి. మంచి ప్రజెంటేషన్ ఉండే ప్రొజెక్టర్ కావాలి, మంచి పిక్చర్ క్లారిటీ వచ్చే ప్రొజెక్టర్ కావాలి, మంచి సౌండింగ్ వచ్చే ప్రొజెక్టర్ కావాలి, మంచి సపోర్ట్ ఉండే ప్రొజెక్టర్ కావాలంటే మాత్రం కళ్ళు మూసుకొని దీనికి వెళ్ళిపోండి. హెవీ ప్రొజెక్టర్ చాలా బాగుంటుంది. పిక్చర్ క్లారిటీ చూసి మాత్రం మీరు స్టన్ అయిపోతారు. చాలా రీల్స్ పెట్టా నేను. మన ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి. దీని క్లారిటీ ఏందో అర్థమవుతుంది. దీని రివ్యూ కూడా ఆల్రెడీ మనం 2 టైమ్స్ చేసాం. ఇక్కడ కార్ట్లో వదిలేస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు ఈ మధ్య అంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మంచి ప్రొజెక్టర్, నచ్చిన ప్రొజెక్టర్ ఏమైనా ఉందంటే మాత్రం నేను టాప్ట్రో లెజెండ్ అల్ట్రా మ్యాక్స్ అని చెప్తాను. ఎందుకంటే నేను చాలామంది సజెస్ట్ చేశాను, చాలామంది కొన్నారు. చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ ఉంటుందండి. అండ్ ఇది కూడా చైనీస్ అంటే చైనీసే, బట్ చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. అండ్ 45,000 లూమన్స్తో వస్తుంది. వీటిని నమ్మకండి, ఈ లూమన్స్ పక్కకు పెట్టేసేయండి. క్లారిటీ పరంగా కానీ 4GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. అండ్ 4K డీకోడ్ చేస్తుంది. చాలా బాగుంటుంది. HDMI ARC కూడా సపోర్ట్ చేసింది. 2 HDMI పోర్ట్స్ కూడా ఇస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. నా పర్సనల్గా బాగా నచ్చిన ప్రొజెక్టర్ అని చెప్తాను నేను. నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే అండ్ సామ్సంగ్ ద ఫ్రీ స్టైల్ సెకండ్ జనరేషన్ మోడల్. ఇది నార్మల్గా 55,000కి వస్తుంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ మీకు 45,000లోనే ఉంది. ఇంకా 40,000 కూడా రావచ్చు ఆఫర్ స్టార్ట్ అయినాక. దీన్ని కన్సిడర్ చేయొచ్చా అంటే పోర్టబుల్ ప్రొజెక్టర్ గురించి ఎవరైనా చూసి బ్రాండ్ సామ్సంగ్ బ్రాండ్ కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. దీని ఓఎస్ కూడా సామ్సంగ్ ఓఎస్ తోటే వస్తుంది. చాలా బాగుంటుంది. టీవీ ఓఎస్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మీకు పిక్చర్ బాగానే ఉంటుంది. దీనిలోకి వెళ్ళి సౌండ్ కూడా చాలా బాగా వస్తుంది. ఎక్కడికి మీకు లాగ్లెస్ ఫీల్ అయితే ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది పిక్చర్ క్వాలిటీ. అండ్ 5 వాట్స్ ఇన్పుట్ స్పీకర్ కూడా ఉంటుంది. 100 ఇంచ్ మ్యాక్స్ సైజ్ వరకు అయితే రావడం జరుగుతుంది. మీరు ఇంటి దగ్గర నుంచి సీలింగ్ వేసుకోవాలి అట్లాంటివి అంటే 360 డిగ్రీ రొటేట్తో వస్తుంది. ఇది బాగుంటుంది మీకు. నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే ఎగ్జిమి న్యూ లాంచ్ మోడల్ అండ్ మోగో 4 పోర్టబుల్ DLP ప్రొజెక్టర్ అండ్ 1080 ఫుల్ HD ప్రొజెక్టర్తో వస్తుంది. 450 ISO లూమన్స్తో వస్తుంది. గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది. అండ్ నెట్ఫ్లిక్స్ సర్టిఫైడ్తో రావడం జరుగుతుంది. 2.5 అవర్స్ బ్యాటరీ లైఫ్తో వస్తుంది. ఇది కూడా మీకు పోర్టబుల్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. ఎక్కడికంటే అక్కడ క్యారీ చేయొచ్చు. ఒక ఫుల్ లెంత్ మూవీ చూడాలనుకుంటే 2.5 అవర్స్ నాన్ స్టాప్ మీరు ఫుల్ ఛార్జ్ పెట్టుకొని అవుట్డోర్లో మీరు మూవీ చూడాలంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. పిక్చర్ క్లారిటీ చాలా బాగుంటుంది. మీకు ఎక్కడ మీకు డిసప్పాయింట్ అయితే చేయదు. 2.5 అవర్స్ అవుట్డోర్లో పెట్టుకొని ఒక మ్యాచ్ కానీ ఏదైనా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం పాప్కార్న్ వేసుకొని మూవీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. 55,000 ఉంది బడ్జెట్. ఇది 50,000 లోపు వస్తే మాత్రం దీన్ని కన్సిడర్ చేయండి. నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే బెన్క్యూ GV50 లెజర్ పోర్టబుల్ ప్రొజెక్టర్. ఇది కూడా బాగుంటుంది. మీకు 120 ఇంచ్ వరకు అయితే రావడం జరుగుతుంది. ఇది 92% కలర్ యాక్యురేట్స్తో రావడం జరుగుతుంది. గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది. ఎక్కడ మీకు డిసప్పాయింట్ చేయదు. 18 వాట్ స్పీకర్ కూడా ఉంటుంది. మీకు ఎక్స్టర్నల్ స్పీకర్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటుంది. మీరు బెన్క్యూ బ్రాండ్ నుంచి వస్తుంది కాబట్టి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. దీన్ని కూడా ఒకటి కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ మధ్యలో బడ్జెట్లు అయితే చాలా వరకు అయితే మిస్ అయిపోయినాయి. అండ్ మీకు ఆల్మోస్ట్ 60,000 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 1,80,000 మధ్యలో వేరే ప్రొజెక్టర్స్ ఉన్నాయి. అంత క్లారిటీ వచ్చే ప్రొజెక్టర్స్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ ఎగ్జిమి నుంచి వెళ్ళి అండ్ ఆరిజాన్ 20 అండ్ 4K ఇది RGB అండ్ ట్రిపుల్ లేజర్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. ఎన్హాన్స్డ్ 300 ఇంచ్ వరకు అయితే రావడం జరుగుతుంది. 3,200 ISO లూమన్స్తో వస్తుంది.
అండ్ గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది, నెట్ఫ్లిక్స్ సర్టిఫైడ్ అండ్ ఐమాక్స్ ఎన్హైజర్తో రావడం జరుగుతుంది. 300 ఇంచ్ వరకు రావడం జరుగుతుంది. 1,90,000 రూపీస్ ఉంది. మంచి 4K ప్రొజెక్టర్ కావాలి, మాకు ఐమాక్స్ ఎన్హైజర్ కావాలి, డెడికేటెడ్ రూమ్ థియేటర్ సెటప్ చేసుకుంటే మాత్రం ఎగ్జిమికి వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంటుంది. కలర్స్ అయినా బాగుంటాయి. మీకు ఎక్కడైతే డిసప్పాయింట్ అయితే కాదండి. లెజర్ ప్రొజెక్టర్ చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. అండ్ ట్రిపుల్ లేజర్తో రావడం జరుగుతుంది కాబట్టి RGB అంటే రెడ్, గ్రీన్, బ్లూ సెట్ చేసి మీకు కలర్స్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఎక్కడైతే డిసప్పాయింట్ అయితే చేయదు. 1,90,000 ఇది వర్తేనా అంటే ఆ కలర్స్ చూసినాక మీరు వర్త్ అని చెప్తారు. లైవ్లో చూస్తే మాత్రమే మీకు అర్థమైపోతుంది. అండ్ అప్ టు 240 Hz రిఫ్రెష్ రేట్తో కూడా రావడం జరుగుతుంది. VRR అండ్ ALLM కూడా ఇందులో ఉంటుంది. గేమింగ్ కూడా చాలా బాగుంటుంది. లో లేటెన్సీతో మీరు గేమ్ అయితే ప్లే చేసుకోవచ్చు, PS5 కనెక్ట్ చేసుకొని కూడా. మీరు ఇలాంటి సెటప్, గేమింగ్ సెటప్ కానీ, మూవీ సెటప్ కానీ, డెడికేటెడ్ థియేటర్ సెటప్ చేసుకోవాలంటే మాత్రం ఈ ప్రొజెక్టర్ కన్సిడర్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ ప్రొజెక్టర్ కాకుండా నేను బెస్ట్ ప్రొజెక్టర్స్ ఇంకేమన్నా ఉంటావు కూడా కింద డిస్క్రిప్షన్లో స్పెషల్ మెన్షన్ కింద యాడ్ చేస్తాను. అవి కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. మన ఛానల్లో 3 సార్లు వస్తే మాత్రం కిందున్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కొంచెం పెద్దగా ఉండొచ్చు. వీడియో ఎండ్ వరకు చూసినంత మాత్రం చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బై నౌ. జై హింద్, వందే మాత్రం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బై నౌ. I love the chase and the hunt, and I set the pace when I'm running. I always take what I want and I always give it 100. Don't need a bank, no I'm funded. Play the game like it's